హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గాయ్స్, ఇప్పుడైతే తమిళలో పెట్టిన ప్రకారం ఏపీఐసెట్ సెకండ్ కౌన్సిలింగ్ వాళ్ళకైతే ఈరోజు వచ్చేసరికి మనకి ఫైనల్ ఫేజ్లో చేంజింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఈరోజు లాస్ట్ అండి. ఓకేనా, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. వెబ్ ఆప్షన్స్ షార్ట్ అండ్ స్వీట్గా. సో ఇంకేమైనా చేంజెస్ ఉంటే ఎలా పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. డీటెయిల్ క్లారిఫికేషన్ అయితే చెప్తాను. అలాగే ఇంపార్టెంట్ నోట్స్ కూడా ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ నోట్స్ కూడా మీకు చెప్తాను ఇంకోసారి. అలాగే మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడే స్కిప్ చేయకండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలా మంది వరకు రీచ్ అవ్వాలి. చాలా మంది కూడా ఈ డౌట్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళ వరకు రీచ్ అయిందంటే ఇది ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే చూసుకోండి, మనకి ఏపీఐసెట్ చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజుతో అయితే లాస్ట్ డేట్. మోస్ట్లీ అయితే నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏమైనా డేట్ అనేది చేంజ్ చేయొచ్చా అని. సో చూద్దాము, డేట్ అనేది ఏమైనా చేంజ్ చేయొచ్చా అంటే ఇంక ఈవినింగ్ లోపు అయితే మనకి ఏమైనా అప్డేట్ రావాలి. మ్యాక్స్ అయితే మీరైతే వెబ్ ఆప్షన్స్కి ఈరోజు చేంజింగ్ కాబట్టి మీరందరూ ఓపెన్ చేసి, అంటే ఎవరైతే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో లేదంటే ఏమైనా కొత్త యాడ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ చేసి, మీరైతే ఏమైనా కాలేజెస్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే కాలేజెస్ ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయండి, లేదంటే ఏమైనా ఆర్డర్ మార్చాలనుకుంటే ఆర్డర్ మార్చండి. నేను ఫస్ట్ థింగ్ అయితే చెప్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఫైనల్ ఫేజ్ అండి. ఇది ఫైనల్ ఫేజ్. మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉండదు. ఇది వచ్చేసరికి ఈ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఫైనల్ ఫేజ్. ఈ ఫైనల్ ఫేజ్లోనే మీరు పెట్టుకునే దాన్ని బట్టే మీకు కాలేజ్ వస్తుంది. సో దయచేసి చెప్తున్నాను, కొన్ని ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి. సో ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎటువంటి సీట్ రాలేదో వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి. అలాగే ఆర్డర్ వచ్చేసరికి నేను చెప్తున్నాను, ఆర్డర్ అనేది క్లారిటీగా పెట్టుకోండి. ఓకేనా, ఆర్డర్ అనేది క్లారిటీగా పెట్టుకోండి. యూనివర్సిటీలోనే చదవాలి అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మాకు ఏ గ్రూప్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీకు ఆ యూనివర్సిటీలో ఉన్న అన్ని గ్రూప్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది పూర్ కిడ్స్ ఉండొచ్చు, కొంతమంది యూనివర్సిటీలో చదవాలని డ్రీమ్ ఉండొచ్చు. పూర్ కిడ్స్ వాళ్ళు ఫీజు కట్టుకోలేకపోవచ్చు కొంతమంది. సో ఎవరికైతే మేము అసలు ఫీజు కట్టుకోలేము అక్క, అసలు మాకు ఏదో ఒకటి యూనివర్సిటీ ఏ గ్రూప్ వచ్చినా పర్లేదు, ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే సో గో విత్ చెప్తున్నాను. మీకు అక్కడ ఉన్న ఆప్షన్స్ ఆ యూనివర్సిటీలో ఉన్నాయన్నీ పెట్టుకోండి. ఓకేనా, ఏదో ఒకటి అయితే వస్తుంది యూనివర్సిటీలో. సో అలాగే చాలా పెద్ద ర్యాంక్ ఉంది అక్క, 25, 20, 28, 30K దాకా ఉంది. మరి మాకు యూనివర్సిటీలో వస్తుందా అంటే నేను రాదు అని చెప్పను. ఎందుకంటే బిఫోర్ ఇయర్స్ 28 ఉన్నా 29 ఉన్నా 30,000 ఉన్నా కూడా వచ్చింది. సో మీరు చేసేది ఏంటి అంటే ఒక ఎంబీఏ జనరల్ ఎంసీఏ పెట్టుకుంటే కాదండి. అంత పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు యూనివర్సిటీలో చదవాలని డ్రీమ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ అదర్ స్పెషలైజేషన్స్ లైక్ ఎంబీఏలోనే చాలా ఉన్నాయి. ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఎంబీఏ బ్యాంకింగ్ సర్వీసెస్, అలాగే చాలా చాలా ఉన్నాయి మనకి. టోటల్గా ఎంబీఏ నుంచి మనకి వాళ్ళు గ్రూప్స్ వదిలినప్పుడు మనకి చాలా ఉన్నాయి. ఓకేనా, సో అవన్నీ కూడా చూసుకోండి. ఎంబీఏకి సంబంధించినవి చాలా ఉన్నాయి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఏదో సంథింగ్ ఉన్నాయి. ఓకేనా, అవన్నీ ఎంబీఏకి రిలేటెడ్ అయితే చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా పెట్టుకోండి. మీకు పెట్టుకుంటే ఏదో ఒకటైతే ఎంబీఏ టూరిజం, ట్రావెల్ అండ్ టూరిజం అని, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ అని, ఎంబీఏ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సర్వీస్, అలా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఆర్డర్ అయితే ఎక్కడ మిస్ అవ్వకండి. సో ఆ యూనివర్సిటీలో చూసుకోండి జనరల్ ఉందా, సెల్ఫ్ ఫినాన్స్ ఉందా లేదా అని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నాను, జనరల్కి సెల్ఫ్ ఫినాన్స్కి అయితే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. జనరల్కి అలాగే సెల్ఫ్ ఫినాన్స్కి అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ కేటగిరీ అయితే ఒకటి ఉంది, సెల్ఫ్ సపోర్ట్ అని చెప్పి. ఈ సెల్ఫ్ సపోర్ట్ కేటగిరీ సీట్స్కి అయితే ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు. ఒకవేళ ఎవరైనా పెట్టుకొని ఉంటే ప్లీజ్ దయచేసి దాన్ని డిలీట్ చేసేసేయండి. ఎందుకంటే మీకు ఫీజు కట్టుకోలేము అనుకున్న వాళ్ళైతే మీరు అది పెట్టుకున్న వేస్ట్. యూనివర్సిటీలో చదవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సెల్ఫ్ ఫినాన్స్ కానీ జనరల్ కానీ పెట్టుకోండి. ఎందుకంటే దానికి మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నాకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు, నాకు సెల్ఫ్ సపోర్ట్లో వచ్చినా పర్లేదు అనుకుంటే వాళ్ళు మాత్రం సెల్ఫ్ సపోర్ట్ అయితే ప్రిఫర్ చేయండి. మిగతా వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయకండి. ఓకేనా, సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వెబ్ ఆప్షన్స్ అయితే క్లారిటీగా అయితే పెట్టుకోండి. సో ఆర్డర్ ఎక్కడ మిస్ అవ్వకండి. ఆర్డర్ మిస్ అయితేనే మనకు వచ్చే కాలేజెస్ అనేది మిస్ అయిపోతాయి. సో ఆర్డర్ మస్ట్ అండ్ షుడ్గా మీరు క్లారిటీగా పెట్టుకోవాలి. అలాగే మీరు ఎంచుకునే కాలేజెస్ అని మీకు ఉపయోగపడాలి, ఇన్ ఫ్యూచర్ మీకు ఉపయోగపడేలాగా మీరైతే ఎంచుకోండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి
లాస్ట్లో మీరు ఆ ఆర్డర్ అన్నీ పెట్టిన తర్వాత సేవ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్, దయచేసి సేవ్ చేయండి. సో సేవ్గా అయినా చేయండి లేదా ఫ్రీజ్ అయినా చేయండి, ఓకేనా. ఏది చేసినా ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. సో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా చాలా అప్డేట్స్ తీసుకొస్తాను. కొంచెం హెల్త్ బాగోక నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చాను, ఇంకా గ్యాప్ ఇవ్వను. సో మీ అందరికీ చాలా సెట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా పెండింగ్ ఉన్నాయి. సో మీ అందరికీ కూడా గ్యాప్ లేకుండా అయితే నేను ఆఫీస్కి వెళ్తూ కూడా మీకు వీడియోస్ అయితే చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో చాలామంది అడుగుతున్నారు, సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటక్క ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకైతే న్యూ అని కనబడుతుంది కదా, ఇక్కడైతే చూసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ 2 కాలేజెస్ని అయితే తీసేశారు. ఆ 2 కాలేజెస్ ఏంటి అంటే దువ్వూరు రమణమ్మ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ గూడూరు నెల్లూరు డిస్టిక్. సో ఈ కాలేజ్కి అండ్ శ్రీ గాయత్రి విద్యా పరిషత్ ఏంటంటే ఈ 2 కాలేజెస్ అనేవి కోర్టులో నడుస్తున్నాయి. వాళ్ళు ఏదో ఇల్లీగల్గా అయితే చేయడం అయితే జరిగింది. గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు ఫీజు తీసుకోకపోవడమో లేదు అంటే వాళ్ళకి ఒక సర్టెన్ యూనివర్సిటీతో అఫిలియేషన్ లేకపోవడం, దానివల్ల ఏదో ఇష్యూ వల్ల ఆ 2 కాలేజెస్ అయితే కోర్టులో అయితే ఇష్యూ అయితే నడుస్తుంది. సో అది దాని గురించి చెప్తున్నారు. ఆ కాలేజెస్ అయితే ఇప్పుడైతే లేవు, ఈ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయట్లేదు, కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎవరికైనా అది వచ్చి ఉన్నా కూడా సో అదైతే ఇష్యూలో ఉంది కాబట్టి మీకైతే డిలే అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మీకైతే ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్ సెలెక్షన్ వస్తుంది. ఇంపార్టెంట్ నోట్స్ అయితే ఇక్కడ చూసుకోండి, క్లారిటీగా అయితే చదవండి, ఓకేనా. సో చదవకుండా ఎవరు కూడా వెళ్ళకండి. సో ఇక్కడైతే చూసుకోండి 5th పాయింట్ క్లారిటీ, శ్రీ గాయత్రి విద్యా పరిషత్ డిగ్రీ కాలేజ్ కందుకూరు మాత్రమే. సో కందుకూరులో ఉన్న గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ మాత్రం ఇష్యూలో ఉంది, మిగతా గాయత్రి అయితే బాగానే ఉంది, ఓకేనా. అలాగే 4th పాయింట్ చూసి ది ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ ఆర్ నాట్ ఫ్రీజ్డ్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్. సో మీరు ఏదైతే లాస్ట్లో సేవ్ చేశారో, ఫ్రీజ్ చేయకపోయినా పర్లేదు, లాస్ట్లో ఏదైతే సేవ్ చేశారో అవి మాత్రమే మేము లెక్కలోకి తీసుకొని అవి మాత్రమే మేము ఆటోమేటిక్గా అవి సేవ్ అయిపోతే మీరు సేవ్ చేయాలి. మీరు ఏదైతే సేవ్ చేశారో అవి మాత్రమే మేము పరిగణంలోకి తీసుకుంటామని చెప్తున్నారు, ఓకేనా. సో డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. మీరు ఒక్కసారి ఫ్రీజ్ చేశారు అంటే ఇంకా అది చేంజ్ చేయడానికి కుదరదు, ఓకేనా. సో మీరు ఫ్రీజ్ చేయడం మర్చిపోయినా ప్రాబ్లం లేదులే, కానీ సేవ్ మాత్రం కంపల్సరీ చేసి పెట్టండి. ఎందుకంటే మీరు ఏదైతే సేవ్ చేస్తారో ఆ కాలేజ్ని పరిగణంలో తీసుకొని వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉన్న కాలేజ్లో అయితే ర్యాంకుని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. ఇంత క్లారిటీగా ఏ యూట్యూబ్ వాళ్ళు కూడా చెప్పరు. సో ఖచ్చితంగా మన ఛానల్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్, మన ఛానల్ అనేది చాలా చాలా వర్త్ అన్నమాట. సో మీరు అసలు నేను ఎంత కష్టపడి చేస్తున్నా కూడా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రీచ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎక్కువ మంది చూస్తే 80% ఆఫ్ క్యాండిడేట్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నేను ఎంత కష్టపడి వీడియోస్ చేసినా వేస్టే కదండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్కి మంచి గ్రోత్ ఇవ్వండి, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. సో వీడియో లాంగ్ అయిందంటే మీకు క్లారిటీ కోసమే లాంగ్ అయింది, ఓకేనా. సో నేను ఇప్పుడు ఆఫీస్కి రెడీ అవుతూ కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. థ్యాంక్ యూ.